నమస్తే. నేను సిరి. 'చావా' ఈ సినిమా అయితే హిందీలో రిలీజ్ అయ్యి ఘన విజయం అయితే సొంతం చేసుకుంది. అలాగే మార్చ్ 7న అంటే ఈరోజు తెలుగులో కూడా రిలీజ్ అయింది. మరి దీని రివ్యూ ఎలా ఉంది అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే శ్రీ. సార్ ఇప్పుడు చూస్తుంటే 'చావా' హిందీలో ఎంత పెద్ద హిట్ అయిందో మనం చూసాము. అట్లనే ఇప్పుడు మన మార్చ్ అంటే ఈ రోజున తెలుగులో రిలీజ్ చేశారు. సో మరి దీని రివ్యూ ఎలా ఉంది సార్? 'చావా' సో 4 వారాల తర్వాత అంటే ఒరిజినల్ వచ్చినటువంటి 4 వారాల తర్వాత ఇప్పుడు తెలుగులో రిలీజ్ చేశారు. అది కూడా అల్లు అరవింద్, బన్నీ వాస్ వాళ్ళు వాళ్ళు కాబట్టి తెలుగులో రిలీజ్ చేసింది. ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు వచ్చినప్పుడు తెలుగు ట్రైలర్ వచ్చినప్పుడు కొంతమంది అసంతృప్తికి గురయ్యారు. విమర్శలు కూడా వచ్చాయి. డబ్బింగ్ ఏంది ఎలా ఉంది, అంటే 'చావా' నోటు నుంచి వస్తున్నటువంటి తెలుగు డైలాగ్స్ చూసి చాలామంది విక్కీ కౌశల్ వాయిస్ తోటి పోలుస్తూ ఈ డబ్బింగ్ వాయిస్ని అసలు చాలా చాలా దూరంగా ఉంది, మ్యాచ్ కాలేదు అన్నట్టుగా ఒక విమర్శ అయితే వచ్చింది. చాలామందికి అలాగే అనిపించింది ట్రైలర్ చూసినప్పుడు. బట్ సినిమా వచ్చినప్పుడు చూస్తే మొత్తం సినిమాలో డబ్బింగ్ కూడా చాలా జాగ్రత్తగానే చేయించారు. మ్యాక్సిమం క్లోజప్ షాట్లో ఉన్నప్పుడు కూడా ఆ లిప్ సింక్ అయ్యే విధంగా, ఆ రైటర్ పేరు అయితే నేను చూడలేదు కానీ చివరి దాకా ఉన్నట్టు అంటే కనిపించేదేమో. తెలుగులో రాసిన డైలాగ్స్ రాసిన వాళ్ళు కూడా బాగానే చాలా జాగ్రత్తగానే ఆ లిప్ మూమెంట్కి తగ్గట్టుగా సింక్ అయ్యే విధంగా ఆ క్లోజప్ షాట్లో కూడా జాగ్రత్త పడ్డారు. మోర్ దెన్ 90% సింక్ అయ్యాయని అనుకుంటున్నాను నేను. ఎక్కడా కూడా నాకు ఇబ్బంది అనిపించలే. సో అవి కూడా చాలా పవర్ఫుల్గానే రాశారు. విక్కీ కౌశల్కి తెలుగులో డబ్బింగ్ చెప్పిన వాళ్ళు ఎవరో కానీ వాళ్ళు కూడా చాలా వరకు న్యాయం చేశారని అంటాను నేను. సో ఇది డబ్బింగ్ సంబంధించినటువంటి ఏదైతే ట్రైలర్ వచ్చినప్పుడు విమర్శలు వచ్చాయో దానికి సంబంధించినటువంటి ఆన్సర్ అయితే మనకు లభించింది. సో అంటే ఎక్స్పెక్టేషన్స్కి మించి బాగానే చేశారు. ఆ క్వాలిటీ ఎక్కడ కూడా తగ్గకుండా జాగ్రత్త పడ్డారు తెలుగులో రిలీజ్ చేసిన వాళ్ళు అనేది మాత్రం అభిప్రాయం కలిగింది. ఇక ఇప్పటికే మనం తెలుసు 'చావా' సినిమా ఎలా ఉంది ఏంటి అనేది కూడా మనం చెప్పుకున్నాం. ఈ తెలుగులో చూసినప్పుడు మాత్రం సో అంటే హిందీ రాని వాళ్ళకి ఈ 'చావా' ఛత్రపతి శివాజీ కుమారుడు సంభాజీ అనేవాడు ఎలా ఉంటాడు ఏంటి అనేటువంటి ఒక అవగాహన ఈ సినిమాతోటి వచ్చి ఉంటుంది. అయితే ముందే డిస్క్లైమర్ ఇచ్చారు, ఇది కేవలం కల్పితం. ఓకే. సో ఎవరికైనా ఏదైనా రిజెంబ్లెన్సెస్ ఏమైనా కనిపిస్తే కనుక అవన్నీ కూడా అందులో మా బాధ్యత ఏమి లేదు, ఎందుకంటే ఇదంతా కల్పితమే అని ఫస్ట్ డిస్క్లైమర్ ఇచ్చేశారు. కాబట్టి దీన్ని మనం చరిత్రగా చూసి గుండెలు బాదుకోవాల్సినటువంటి అవసరం కూడా కలగదని అనుకుంటా సినిమా చూసిన తర్వాత. అంటే కాకపోతే ఏంటంటే ఛత్రపతి శివాజీ కుమారుడు సంభాజీ చరిత్రను వక్రీకరించి తీశారు. ఆయన అంత గొప్పడు కాదు, స్త్రీలోలుడు, అందుగురించే స్త్రీలను చెరబట్టేవాడు కాబట్టే తండ్రి స్వయంగా ఆయన్ని జైల్లో వేయించాడు అని ఇట్లాంటి కొంతమంది చరిత్రకారులు చెప్తున్నటువంటి మాట. ఈ సినిమాలో ఏంటంటే అలా కాదు, చిన్నతనంలో ఔరంగజేబే వేయించాడు, జైల్లో వేయించాడు అన్నట్టుగా ఈ సినిమాలో చెప్తారు. అంటే డైలాగ్స్ రూపంలో నార్మల్గా రాజులు అంటేనే ఇద్దరు ముగ్గురు వైఫ్లు ఉంటారు ఆ టైంలో. అట్లా అని చెప్పి వాళ్ళ క్యారెక్టర్ కూడా బ్యాడ్ అని మనం చెప్పలేము కదా సార్. సో అది ఏదో జరిగి ఉంటుంది, కానీ మనకి చరిత్ర మనకు తెలియదు కాబట్టి రాసింది మనం చదవడం తప్ప మనం చేసేది ఏమి ఉండదు. కాలక్రమేణా, ఎందుకంటే ఇది 17వ శతాబ్దంలో జరిగినటువంటి కథ కాబట్టి. సో ఇప్పుడు 21వ శతాబ్దంలో ఉండం మనం. అంటే 4 శతాబ్దాలు, అంటే 3.5 శతాబ్దాలు అయిపోయాయి. అంటే 350 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఇది. అంటే కథ కాదు, 350 సంవత్సరాల క్రితం జరిగినటువంటి యథార్థమైనటువంటి ఇది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల్లో రకరకాల చరిత్రకు సంబంధించి రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ పెడుతూ ఉంటారు రాసేవాళ్ళు. కథ ఆ చరిత్ర రాసేవాళ్ళు తమ సొంత అభిప్రాయాల్ని తమ విన్నవి అంటే పూర్తిగా రూఢి చేసుకోకుండానే రాసేస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు ఇట్లా చెప్పారు అవి కూడా కల్పించేసి అట్లా ఆ ఇంటర్ప్రిటేషన్స్ వాళ్ళు జోక్యం చేసుకొని అసలైన చరిత్రలో వాళ్ళ అభిప్రాయాలు పెట్టడం వల్ల అలా చరిత్ర అనేది అసలు ఏం జరిగింది అనేది కొంతకాలం పోయిన తర్వాత ఆ చరిత్ర కాస్త పుక్కిడి పురాణంగా కూడా మారిపోయే అవకాశాలు, ప్రమాదాలు ఉంటాయి. అట్లా కూడా ఇప్పుడు శివాజీ గురించి ఎంత వీరుడైనా ఎంత చేసినా కానీ ఆయనకు సంబంధించినటువంటి బలహీనతలు ఆయనకు ఉంటాయి. ఎందుకంటే మనిషి అన్న తర్వాత
ఎవరు పరిపూర్ణుడు కాదు. అవును సార్. వాళ్ళకి సంబంధించిన బలహీనత ఏవో కొన్ని ఉంటాయి, మనం అవి చూడకూడదు, అందులో ఉన్న మంచిని మాత్రమే తీసుకోవాలని చెప్తారు. సో అతను ఒక మహావీరుడు, మహమ్మదీయుల్ని ఎదిరించి పోరాడినవాడు, ఒక్కసారి కూడా యుద్ధంలో ఓడిపోయినవాడు అని అందుగురించే ఛత్రపతి శివాజీ అని చెప్పేసి ఆయనకి అంతగా మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరం కూడా శివాజీని ఆరాధించేది అందుగురించే. అంత వీరుడు వాడు. ఔరంగజేబు లాంటి అంటే మొత్తం ప్రపంచానంతా కూడా స్వాధీనం చేసుకోవాలి అని చెప్పేసి ఒకప్పుడు అలెగ్జాండర్ లాగా భావించినటువంటి ఒక వ్యక్తి, అత్యంత క్రూరుడైనటువంటి వ్యక్తి అతను. సో మనకు తెలుసు అక్బర్ చాలా మహమ్మదీయ సుల్తానంలో అక్బర్ గురించి గొప్పగా చదువుకుంటాం. అక్బర్ కొడుకు షాజహాన్ కొడుకు ఔరంగజేబు, అంటే అక్బర్ మనవడే కదా ఆయన ఔరంగజేబు. సో ఆయన అత్యంత క్రూరుడు. ఎలా మనుషుల్ని అంటే బంధించిన వాళ్ళనే కాకుండా తన సొంత వాళ్ళని కూడా ఏదైనా ఇలా మనం పలానా చోట మనకు ఓటమి సంభవించింది ఎవరన్నా చెప్పిన వాళ్ళు కూడా వేగులను కూడా చంపేసేవాడు. అలాంటి క్రూరుడు. సో అతని చెర నుంచి అంటే శివాజీ కళ్ళ కన్నది ఏంటంటే స్వరాజ్యం. మహమ్మదీయుల చెర నుంచి మరాఠా దక్కన్ పీఠభూమిని మనం స్వతంత్రంగా మనం సాధించుకోవాలి, మనమే పాలించుకోవాలి అన్నటువంటి ఒక స్వాతంత్ర కాంక్షని రగిల్చిన వాడు శివాజీ. ఆయన చనిపోయిన తర్వాత సంభాజీ దాన్ని ఎలా కొనసాగించాడు అనేది ఈ కథ. సో ఈయన చావాని ముద్దుగా పిలుచుకుంటుంటారు, అంటే సింహం బిడ్డ, సింహం పిల్ల అని చెప్పేసి, సింహం అంటే శివాజీ అని. సో అట్లా ఆ పాత్రని తీర్చిదిద్దిన విధానం సంభాజీ. అలాగే ఆయన భార్య యశూబాయి, అంటే యేసుబాయి అంటే యాక్చువల్గా యశూబాయి అని చెప్పేసి విన్నాను. ఆమె ఎలా భర్తకు సహకరించింది, వాళ్ళిద్దరి మధ్య ఎంతటి గాఢానుబంధం ఉంది అనే విషయం. అలాగే శివాజీ రెండో భార్య కుమారుడు రామరాజు, ఆయన్ని రాజును చేయాలి అనేది తల్లి, అంటే సంభాజీ సవతి తల్లి ఆరాటం. కొంతమంది ఆమెకు అనుకూలంగా ఉండేవాళ్ళు ఈయనకి హాని తలపెట్టాలని కూడా చూస్తూ ఉంటారు ఎప్పుడు కూడా సంభాజీకి. సో ఇలాంటి అంటే తన అంతఃపురం నుంచే కూడా ఆయనకి అంతర్గత శత్రువులు ఉంటారు. వీళ్ళందరినీ ఎదుర్కొంటూ ఎలా తను పోరాడాడు, ఆ స్వరాజ్య స్థాపన కోసం సంభాజీ మహారాజు ఏం చేశాడు, ఎంత వీరత్వం చూపించాడు. చివరికి తన సొంత బావమరుదులే కుట్ర పన్ని ఔరంగజేబు సైన్యానికి పట్టిస్తే అప్పుడు కూడా ఔరంగజేబు పట్టుబడిన తర్వాత కూడా అతను ఎలా తన స్వరాజ్య కాంక్ష మీద ఎంతగా నిలబడ్డాడు. అతను ఎన్ని ప్రలోభాలకు గురి చేయాలని ప్రయత్నించిన ఔరంగజేబు ఆఖరికి నువ్వు మతం మారితే గనక నీకు ఇచ్చేస్తాను, నీకు మొత్తం రాజ్యాన్ని అని చెప్పినా కూడా కాంట్రి నుంచి ఉమ్మేసేటువంటి, అంటే ఆ సినిమాలో చూపించలేదు కానీ సమస్య లేదని చెప్పాడు. నువ్వే మాలో కలువు, కానీ మాలో కలిస్తే నువ్వు మతం మార్చుకోవాల్సిన అవసరం కూడా లేదని చెప్పేసి ఇతను చెప్పటం. ఆ క్లైమాక్స్ ఏదైతే ఉందో అది మోర్ దాన్ 20 minutes పైన ఉంటుంది. కేవలం పట్టుబడిన తర్వాత ఆయన చిత్రవద చేసేటువంటి సన్నివేశాలు అవి గగ్గురుపాటు కలిగిస్తూ ఉంటాయి. వాటిని లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్టర్ తీసిన విధానం ఏదైతే ఉందో అది చాలా అల్టిమేట్ అన్నట్టుగా ఉంది. అంటే పోరాట సన్నివేశాలు ఎక్కువగానే ఉన్నాయి ఈ సినిమాలో. ఆ పోరాట సన్నివేశాల్లో విక్కీ కౌశల్ ప్రదర్శించినటువంటి ఆ వీరత్వం ఏదైతే ఉందో, అతను అంటే తెర మీద అంతా కూడా చెలరేగిపోయాడు అతను అసలు. విక్కీ కౌశల్ ఆయన చర్యలు కానివ్వండి, ఆయన చేసే పోరాటం కానివ్వండి, ఆయన నోటి నుంచి వచ్చే పలుకులు కానివ్వండి, అవన్నీ కూడా వీరత్వాన్ని, ధీరత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటాయి. మనం కూడా ఆయనతో పాటు ట్రావెల్ అయ్యాం. సినిమా అంతా కూడా చావాతో పాటు ట్రావెల్ అవుతాం. అంటే అయితే హిందీలో గగ్గుర్లు వచ్చే విధంగా, అంటే గూస్ బంప్స్ వచ్చే విధంగా డైలాగ్స్ ఉన్నాయి కదా సార్. మరి తెలుగులో అంతే గూస్ బంప్స్ వచ్చేలాగా ఉన్నాయి డైలాగ్స్, ఎట్లా ఉన్నాయి సార్? చాలా వరకు అంటే మోర్ దాన్ అదే చెప్పినట్టుగానే మోర్ దాన్ 90-95% నిజంగా నా ఎమోషన్ క్యారీ అయింది. తెలుగు వర్షన్లో కూడా క్యారీ అయింది. అందుగురించి అందరూ కూడా చివరిలో ఆ సన్నివేశాలు వచ్చినప్పుడు అందరూ కదిలిపోతున్నారు. తెలుగు వర్షన్లో కూడా అంత ఎఫెక్టివ్గా తెలుగులో కూడా బాగా ఒక్కొక్క తన శరీరం నుంచి ఒక్కొక్క అవయవాన్ని ఇచ్చేస్తూ ఉన్నప్పుడు ఆ ఎమోషన్ ఏదైతే ఉంటుందో అప్పుడు కూడా అతను తన ఆ ధీరత్వాన్ని నిలబెట్టుకునే సన్నివేశం ఏవైతే ఉంటాయో నిజంగానే అవి మనకు ఒళ్ళు గగ్గురుపాటు కలిగిస్తూ ఉంటాయి. సో ఇలా ఉండాలి కదా అంటే ఔరంగజేబు చివరికి అంటాడు,
ఒక్క సంభాజీ లాంటి కొడుకు నాకు కూడా ఒకడుంటే ఎంత బాగుండేది. శత్రు నోట కూడా అంటే శివాజీని శివాని పిలుస్తాడు ఆయన. శివాజీ పోయాడు అనుకుంటే సంభాజీ వచ్చాడు, ఇలాంటి ఒక్క కొడుకు నాకుంటే ఎంత బాగుండేది అని అతను అనుకున్నట్లుగా ఆ డైలాగ్స్ రాశారు చూడు, అవి చాలా ఎమోషనల్ అనిపిస్తూ ఉంటాయి. అందుగురించి ఎందుకంటే ఎందుకంటే అది మరాఠా యోధుడికి సంబంధించింది కాబట్టి మరాఠీలందరూ కూడా కదిలిపోయారు. మనం మరాఠా వాళ్ళం కాకపోయినప్పటికీ కూడా సో అందులో ఆ ఎమోషన్ ఏదైతే ఉందో దాన్ని అద్భుతంగా క్యారీ అయింది. విక్కీ కౌశల్ నిజంగా ఈ సినిమా తర్వాత అతను ఎన్నో మెట్లు పైకెక్కాడు, ఒక నటుడుగా అలాగే ఒక స్టార్గా. ఇదివరకు ఆయన టైర్ 1 హీరో కాదు, స్టార్ కాదు. ఇవాళ ఆయన టైర్ 1 హీరో అయిపోయాడు. దీని తర్వాత మళ్ళీ మహావతార అని చెప్పేసి ఇంకో సినిమా చేయబోతున్నాడు అని చెప్పేసి వస్తూనే ఉంది. అంటే ఈ విక్కీ కౌశల్లోని ఈ నటన చూసిన తర్వాత దర్శకులు రచయితలకి బాగా అతను పని కల్పించాడు. ఇతని కోసం మనం ఇలాంటి క్యారెక్టర్స్ రాయొచ్చు, ఇతను న్యాయం చేస్తాడు ఇలాంటి వీరుల కథలకి. చూసుకున్నట్టే 2025లో బాలీవుడ్ హిట్ తీసుకొచ్చిన సినిమా ఇదే. అవును, బిగ్గెస్ట్ ఇప్పటివరకు అయితే బిగ్గెస్ట్ హిట్ అదే. ఇయర్ స్టార్టింగ్ లో మనం చూసుకున్నట్టయితే జాన్ లో ఇలాంటి సినిమాలు అయితే లేవు, కానీ వచ్చింది స్కై ఫోర్స్ వచ్చినా కానీ స్కై ఫోర్స్ అది 150 కోట్ల వచ్చి ఆగిపోయింది. అది అక్షయ్ కుమార్ చాలా రోజుల తర్వాత 100 కోట్ల సినిమా వచ్చింది అన్నారు, కానీ అది అంతవరకే వచ్చింది. దాని పొటెన్షియాలిటీ అంతే అయింది. కానీ ఇది 500 కోట్ల దాకా వచ్చింది. అంటే ఇంటర్నేషనల్గా అయితే మోర్ దాన్ 600 పైనే గ్రాస్ కలెక్ట్ చేసింది. సో ఇండియాలో 500 కోట్లకు దగ్గరకు వచ్చేసేసింది. సో ఖచ్చితంగా మరి అతి పెద్ద హిట్ అనుకోవాలి ఇప్పుడు ఈ సంవత్సరం. అది కూడా పాన్ ఇండియా కూడా కాదు, కేవలం హిందీలో రిలీజ్ అయింది, ఇప్పుడు తెలుగులో రిలీజ్ చేశారు. అలాగే యశోబాయిగా రష్మిక మందన్న చాలా హుందాగా అందులో ఒదిగిపోయింది. ఔరంగజేబుగా ఆ కళ్ళతోనే క్రూరత్వాన్ని ప్రదర్శించేటువంటి ఆ పాత్ర ఏదైతే అక్షయ్ ఖన్నా ఔరంగజేబు ఇలాగే ఉంటాడేమో అన్నంతగా అందులో ఒదిగిపోయి చేశాడు. అలాగే దివ్యదత్త సవతి తల్లిగా, విక్కీ కౌశల్ మన సంభాజీ మహారాజు సవతి తల్లిగా ఆమె, అలాగే ఔరంగజేబు కూతురుగా డయానా పెంటి. సో ఆమె కూడా చాలా బాగా చేసింది. తండ్రిలాగా ఆమె కూడా ఆ క్రూరత్వాన్ని చూపింది. అంటే ఆమె చివరిలో చలించిపోతుంది. సో ఇంత చేస్తున్నా కానీ అతను ఎక్కడ భయం అనేది కనిపించట్లేదు అతని కళ్ళల్లో. అంటే అప్పుడు ఆ కళ్ళు పీకిచ్చేస్తాడు ఔరంగజేబు. సో అలాంటి సన్నివేశాలు అందరూ కూడా యాక్టర్లు అందరూ కూడా. అశుతోష్ రాణా ఆయనకి అంటే ఒక మామలాగా అనమాట. అప్పుడు శివాజీ పక్కన ఉండేవాడు అనుచరులాగా, తర్వాత ఈయన కాపాడుకుంటూ వస్తాడు. అశుతోష్ రాణా ఆ క్యారెక్టర్ చాలా బాగా చేశాడు. అందరూ కూడా బాగా చేశారు. కాకపోతే ఈ సినిమా సంబంధించినటువంటి తర్వాత విమర్శలు వచ్చాయి మనకు తెలుసు. స్వయానా బావమరుదులు, ఇద్దరు బావమరుదులే ఇన్ని కానోజీ అని చెప్పేసి వాళ్ళిద్దరూ కూడా ఇతన్ని సంగమేశ్వర్లో సమాచారం అందజేసి ఔరంగజేబుకి పట్టించారని చూపించింది ఏదైతే ఉందో అది వివాదాస్పదమైంది. చరిత్రను వక్రీకరణ తీశారని ఆ వంశానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా వారసులు వాళ్ళకి లక్ష్మణ్ ఉటేకర్ క్షమాపణ కూడా చెప్పాడు. సో దీన్ని పక్కన పెడితే మాత్రం ఒక సినిమాగా చూసినప్పుడు ఖచ్చితంగా ఒక ఎమోషనల్ డ్రామా అది. చాలా బాగా. తెలుగులో ఎంత ఇస్తారు సార్ రేటింగ్? మరి ఖచ్చితంగా దీనికి నేను అవుట్ ఆఫ్ 5 4 ఇస్తాను. సో ఇంకా అంటే హిందీలో అయితే ఇంకా ఎక్కువ ఇచ్చారనుకోండి, కానీ దాని కాదు, కానీ అంత నాణ్యతతోనే తెలుగులో కూడా దీన్ని తీసుకువచ్చారు. సో అవుట్ ఆఫ్ 5 నేను దీనికి 4 ఇస్తాను. ఎందుకంటే అది తీసిన విధానం. నేను చరిత్ర జోలికి వెళ్ళటంలా, మళ్ళీ చరిత్ర జోలికి వెళ్ళి వక్రీకరించారు ఇవన్నీ. ఎందుకంటే ఆ చరిత్ర ఏం చెప్పారు ఏంటి అనేది మనకు కూడా తెలియదు, తెలుసుకోలేదు కాబట్టి. సో అంతవరకు అయితే నేను సినిమాగా చూసినప్పుడు ఖచ్చితంగా దీనికి ఆ తీసిన విధానం, ఆర్టిస్టుల పర్ఫార్మెన్సు, డైరెక్టర్ దాన్ని ఆ టేకింగ్, అలాగే టెక్నికల్గా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్. సో ఆ మ్యూజిక్ టాప్ క్లాస్ మ్యూజిక్ ఇచ్చాడు తను కూడా. సినిమాటోగ్రఫీ కానీ ఎక్సలెంట్, టెక్నికల్గా కూడా ఎక్సలెంట్. అందుకనే ఆ రేటింగ్. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.